మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. డీలిమిటేషన్ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఫార్ములా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు రేవంత్ రెడ్డి ఫార్ములాని ఖచ్చితంగా సమర్థించాల్సిన అవసరం కనిపిస్తుంది. లేదంటే జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలని లోక్సభ నియోజకవర్గాలని విభజించినా, లేదంటే ఇప్పుడు కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% ఏదైతే సీట్ల పెంపు ఫార్ములా ఉందో ఆ ఫార్ములా ప్రకారం పోయినా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 130 సీట్లలో 50% పెంచితే కేవలం 65 సీట్లు మాత్రమే పెరుగుతాయి. అదే ఉత్తరాదికి వెళ్ళిపోయేసరికి 208 సీట్లు అదనంగా పెరుగుతాయి. రేపు పొద్దున ఖచ్చితంగా లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాయిస్ బలహీనపడుతుంది, రాజకీయంగా వెనకబడిపోతారు, అభివృద్ధిలో కూడా వెనకబడిపోతారు. అందుకే రేవంత్ రెడ్డి చెప్పిన ఈ హైబ్రిడ్ ఫార్ములా వైపు వస్తే 50% సీట్లు ఏదైతే మొత్తం లోక్సభలో ఇప్పుడు 543 సీట్లు ఉన్నాయో ఆ 543 సీట్లని అదనంగా పెంచితే 50% పెంచితే 816 సీట్లు అవుతున్నాయి. అంటే అదనంగా పెరిగే 273 సీట్లలో 130 సీట్లని జనాభా ప్రాతిపదికన, ఇంకొక 130 సీట్లని జీడిపి ఆధారంగా పెంచితే ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి లోక్సభలో సీట్ల మధ్య ఉండే అంతరం తగ్గుతుంది. అది దక్షిణాది రాష్ట్రాలకి మేలు కలిగిస్తుంది. జిఎస్డిపి ఫార్ములా ఎందుకంటే అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయంగా కూడా తగిన గుర్తింపు ఉండాలని. దక్షిణాది రాష్ట్రాలు దేశ పురోభివృద్ధికి ఎక్కువగా ఆదాయాన్ని ఇస్తున్నాయి, కానీ కేంద్రం నుంచి తిరిగి తీసుకునే సొమ్ములో తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని మొదటి నుంచి చర్చ ఉంది. కుటుంబ నియంత్రణను పాటించి సంపదను పెంచి దక్షిణాది రాష్ట్రాలు దేశానికి మేలు చేస్తే, కుటుంబ నియంత్రణే లేకుండా జనాభాను పెంచి అభివృద్ధి పథకాల్లో ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. ఇప్పుడు లోక్సభ సీట్ల విషయంలోనూ దేశానికి డబ్బిచ్చే రాష్ట్రాలే నష్టపోయి ఆదాయంలో పూర్తిగా వెనుకబడ్డ రాష్ట్రాలకు ఎక్కువ భాగం ఇవ్వటం న్యాయం ఎలా అవుతుంది? అదే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. దక్షిణాది గళాన్ని బలంగా ఎత్తుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలో న్యాయం కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఆయన వాదనకు ఖచ్చితంగా గొంతు కలపాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. మనం ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం లోక్సభ సీట్లను విభజిస్తే ఎలా ఉంటుంది అనేది పరిశీలిద్దాం. ఈ లెక్కలన్నీ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం తీసుకున్నాం. ఒకసారి ఆ మొత్తం ప్రక్రియను చూద్దాం. ప్రస్తుతం 50% ప్రతిపాదనల ప్రకారం దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లను 543 నుంచి 816కి పెంచే అవకాశం ఉందనుకుందాం. అంటే దక్షిణాదిన పుదుచ్చేరితో కలుపుకొని 5 రాష్ట్రాల లోక్సభ సీట్లు ఇప్పుడు 130 ఉన్నాయి. 50% ఫార్ములాతో ఈ సీట్ల సంఖ్య మరొక 65 సీట్లు పెరుగుతాయి. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్న జిఎస్డిపి ఫార్ములాకు వెళితే లోక్సభ సీట్ల పెంపులో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అంతేకాదు ఉత్తరాది రాష్ట్రాలకు 50% పెరుగుదల ద్వారా వచ్చే అదనపు సీట్లు ఖచ్చితంగా తగ్గుతాయి. ఫలితంగా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య లోక్సభలో అంతరం తగ్గుతుంది, సమాంతర వాయిస్ వినిపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన జిఎస్డిపి ప్రకారం రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అందించే తోడ్పాటు ఆధారంగా లోక్సభ సీట్లను విభజిస్తే రాష్ట్రాల వారీగా మారే లెక్కలను ఒకసారి పరిశీలిస్తే, ఒకవేళ జిఎస్డిపి ప్రతిపాదికగా సీట్లను విభజిస్తే తెలంగాణకు ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 30కి పెరుగుతాయి. అంటే తెలంగాణకు అదనంగా 13 సీట్లు లభిస్తాయి. దేశ జీడిపిలో 5.03 వాటా ఉన్న ఆంధ్రప్రదేశ్కి 13 సీట్లు పెరిగి ఇప్పుడున్న 25 లోక్సభ సీట్లు కాస్త 38కి చేరుకుంటాయి. 50% వాటా ప్రకారం చూసినా, జిఎస్టీ ప్రకారం చూసినా ఏపీకి నష్టం ఏమీ కనిపించట్లేదు. ఇకపోతే 9.08% వాటా ఉన్న తమిళనాడులో 23 సీట్లు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 69కి చేరుతాయి. 50% వాటా ప్రకారం చూస్తే ఇక్కడ 20 సీట్లు మాత్రమే పెరుగుతాయి. కానీ జిఎస్డిపి ప్రకారం అదనంగా 3 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. జీడిపిలో గుజరాత్ వాటా 8.46%. ఇప్పుడున్న 26 సీట్లకు జీడిపి ప్రకారం అదనంగా 22 సీట్లు పెరుగుతాయి. అదే టోటల్ సీట్ల సంఖ్య 48కి చేరుకుంటాయి. 50% వాటా ప్రకారం పోతే గుజరాత్కి కూడా అన్యాయం జరుగుతుంది. కేవలం 13 సీట్లు మాత్రమే పెరుగుతాయి. మహారాష్ట్రలో ఇప్పుడున్న సీట్లు 48, జీడిపి ప్రకారం పోతే 35 సీట్లు పెరుగుతాయి. 50% ప్రకారం పోతే 24 సీట్లు మాత్రమే పెరుగుతాయి. కర్ణాటకలో ఇప్పుడున్న సీట్లు 28, జీడిపి ప్రకారం పోతే 21 సీట్లు పెరుగుతాయి. 50% ప్రకారం పోతే కేవలం 14 సీట్లు మాత్రమే పెరుగుతాయి.
కేరళలో ఒక సీటు తగ్గుతుంది. అంటే ఇప్పుడున్న 20 సీట్లకు జీడిపి ప్రకారం కేవలం 9 సీట్లు మాత్రమే పెరుగుతాయి. మొత్తంగా 29 సీట్లు అవుతాయి కేరళలో. జీడిపి లెక్కల ప్రకారం చూసినా దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఏమీ పెరగవు. కానీ జీడిపి ప్రకారం 67 సీట్లు పెరిగితే 50% ప్రకారం పెరిగితే జీడిపి లెక్క ఉత్తరాది రాష్ట్రాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. యూపీలో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి. 50% ఫార్ములా ప్రకారం లోక్సభ సీట్లను పెంచితే ఇక్కడ 40 సీట్లు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 120కి చేరుతుంది. అదే జీడిపి వాటా ప్రకారం పెంచితే కేవలం 29 సీట్లే పెరిగి 109 సీట్లకు చేరుకుంటుంది. రాజస్థాన్లో 16 సీట్లు, మధ్యప్రదేశ్లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 13 సీట్లు, హర్యానాలో 11, బీహార్లో 10, ఒడిశాలో 8, పంజాబ్లో మరికొన్ని సీట్లు ఇలా పెరుగుతాయి. మిగతా రాష్ట్రాల సంఖ్యను చూస్తే మరో 27 సీట్లు అదనంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది మొత్తం ఉత్తరాదిన. అంటే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాలకు ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య అంతరం చాలా తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో వాస్తవికత స్పష్టంగా కనిపిస్తుంది. మేము దేశానికి 100 రూపాయలు ఇస్తే తిరిగి మాకు వచ్చేది కేవలం 40 రూపాయలని ఆయన చాలా బలంగా చెప్తున్నారు. ఇప్పుడు జనాభా పేరిట మా రాజకీయ బలాన్ని కూడా తగ్గిస్తే మేము 2వ తరగతి పౌరులుగా బతకాలా? ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగినందుకు వారికి ఎక్కువ సీట్లు ఇవ్వడం, అభివృద్ధి చేసిన మాకు సీట్లు తగ్గించడం అంటే మమ్మల్ని శిక్షించడమే కదా అని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో జనాభా ఎక్కువ కాబట్టి వారి సీట్లు ప్రస్తుతం ఉన్న 413 నుంచి ఏకంగా 621కి పెరిగే అవకాశం ఉంది 50% ఫార్ములా ప్రకారం. తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల సీట్లు ప్రస్తుతం ఉన్న మొత్తం దక్షిణాది రాష్ట్రాల లెక్క చూస్తే 130 నుండి కేవలం 195కు మాత్రమే పెరుగుతాయి. దీనివల్ల ఢిల్లీ పీఠాన్ని నిర్ణయించే శక్తి కేవలం ఉత్తరాది రాష్ట్రాల చేతిలోనే ఉండిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల గొంతు మూగబోతుంది. కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అలాగే రాష్ట్రాల ఆర్థిక వృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలని దక్షిణాది నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి గట్టిగా వినిపిస్తున్నారు. రాజకీయాల్లో సంఖ్యలే కీలకం. దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గితే మన సమస్యలను ఢిల్లీ పట్టించుకోదు. అందుకే జీడిపి ఫార్ములా ద్వారా తెలంగాణ వంటి రాష్ట్రాలకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా మేధావుల మధ్య చర్చ జరగాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా సీట్ల విభజన జరిగితేనే సమన్యాయం చేసినట్టు అవుతుంది. లేదంటే అధికారాన్ని ఉత్తరాది రాష్ట్రాల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. మీరేమనుకుంటున్నారు? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న రేవంత్ రెడ్డిని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? దక్షిణాది తరఫున ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందా లేదా? మీరే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని వీడియో కింద రాయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.